హీరో రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో నలుగుతూనే ఉంది. తనను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు తనను దూరం పెడుతున్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తుంది. అక్కడితో ఆగకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాను గర్భం దాలిస్తే రాజ్ తరుణే అబార్షన్ చేయించడని ఆరోపిస్తూ దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ 100కు పైగా ఫోటోలను సమర్పించింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే వ్యక్తిగత పనులతో పోలీసుల ఎదుట హాజరవ్వని రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఈ వ్యవహారం మధ్యలోనే అనేక మంది తెరపైకొచ్చి హల్చల్ చేశారు. ఆర్జే శేఖర్ భాష అయితే వరుసపెట్టి ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ అన్ని ఆధారాలను బయట పెడతాడని చెప్తున్నారు. ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో లావణ్య అతనిని లైవ్ లోనే చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది. నిజానికి ఈ కేసులో మస్తాన్ సాయి అనే పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అతనితో లావణ్య రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. ఇతనిని డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇతను పలువురు అమ్మాయిలను ట్రాప్ చేశాడని, తనను కూడా అలాగే చేసి బ్లాక్మెయిల్ చేశాడని, రాజ్ తరుణ్ ని కూడా చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది. ఇంతలో ఓ అమ్మాయి వీడియో రిలీజ్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో నా పేరు సంయుక్త. లాస్ట్ 1 మంత్ నుంచి ఓ హీరోపై న్యూస్ లో బాగా వింటున్నాం. నిజం చెప్పాలంటే అతనికి అసలు మ్యాటర్ లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా అతను మా ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నాడండి. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం ఏమో కానీ ఆ పిల్ల రోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తోంది. వీరిద్దరూ ఒకే బెడ్ పై పడుకుంటారు. ఈయన మాత్రం అటు తిరిగి పడుకుంటాడట. ఆ పిల్ల చనువుగా దగ్గరికి వెళ్ళినా ఆ మనిషి దూరం జరుగుతాడట. హీరో రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో నలుగుతూనే ఉంది. తనను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు తనను దూరం పెడుతున్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తుంది. అక్కడితో ఆగకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాను గర్భం దాలిస్తే రాజ్ తరుణే అబార్షన్ చేయించడని ఆరోపిస్తూ దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ 100కు పైగా ఫోటోలను సమర్పించింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే వ్యక్తిగత పనులతో పోలీసుల ఎదుట హాజరవ్వని రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఈ వ్యవహారం మధ్యలోనే అనేక మంది తెరపైకొచ్చి హల్చల్ చేశారు. ఆర్జే శేఖర్ భాష అయితే వరుసపెట్టి ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ అన్ని ఆధారాలను బయట పెడతాడని చెప్తున్నారు. ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో లావణ్య అతనిని లైవ్ లోనే చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది. నిజానికి ఈ కేసులో మస్తాన్ సాయి అనే పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అతనితో లావణ్య రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. ఇతనిని డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇతను పలువురు అమ్మాయిలను ట్రాప్ చేశాడని, తనను కూడా అలాగే చేసి బ్లాక్మెయిల్ చేశాడని, రాజ్ తరుణ్ ని కూడా చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది. ఇంతలో ఓ అమ్మాయి వీడియో రిలీజ్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో నా పేరు సంయుక్త. లాస్ట్ 1 మంత్ నుంచి ఓ హీరోపై న్యూస్ లో బాగా వింటున్నాం. నిజం చెప్పాలంటే అతనికి అసలు మ్యాటర్ లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా అతను మా ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నాడండి. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం ఏమో కానీ ఆ పిల్ల రోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తోంది. వీరిద్దరూ ఒకే బెడ్ పై పడుకుంటారు. ఈయన మాత్రం అటు తిరిగి పడుకుంటాడట. ఆ పిల్ల చనువుగా దగ్గరికి వెళ్ళినా ఆ మనిషి దూరం జరుగుతాడట.